కొండనే తొలిచి ఇక్కడనే రాతితో కట్టినట్టున్నారు. మొత్తం రాయి, పెద్ద పెద్ద రాళ్ళు. కృష్ణ మండపం. పల్లవులు నిర్మించారండి చెప్పింది అక్కడ. పల్లవులు. హలో, వెల్కమ్ టు మార్కెటర్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో నేను మోటో బ్లాగ్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు మనం మహాబలిపురంకి వెళ్దాం. అక్కడ కొన్ని వీడియోస్ తీసుకొని వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఈరోజు ఇంత ఉదయాన్నే నేను మహాబలిపురంకి బయలుదేరుతున్నాను. నేను 6 గంటలకి బయలుదేరుతున్నాను ఇక్కడి నుంచి మహాబలిపురం అనేది 35 కిలోమీటర్స్ ఉండొచ్చు. నేను ఇంకా మ్యాప్లో చెక్ చేయలేదు. కొంచెం ముందుకెళ్ళి మ్యాప్లో చెక్ చేసుకొని బయలుదేరుతాను. నాకు రూట్ తెలుసు, కాకపోతే కొంచెం ఈసీఆర్ రూట్కి వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని వెళ్తాను. అక్కడ నుంచి ఈసీఆర్ రూట్కి సుమారుగా ఒక 20 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటున్నాను. కొంచెం ముందుకు వెళ్తే వందలూరు కేలంపాకం వస్తుంది. మనం కేలంపాకం వెళ్ళి కేలంపాకం నుంచి లెఫ్ట్ తీసుకొని అక్కడి నుంచి ఈసీఆర్ రోడ్ వెళ్తాం. కేలంపాకం నుంచి కూడా స్ట్రైట్గా వెళ్ళచ్చు సౌత్గా. కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. ఈసీఆర్ రోడ్డు అనేది ఒక హైవే లాగా ఉంటుంది. హైవేనే. అక్కడి నుంచి అక్కడ ట్రాఫిక్ ఎంత కొంచెం ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం. హలో, గుడ్ మార్నింగ్. మనం ఇప్పుడు కేలంపాకం రూట్లో ఉన్నాము. కేలంపాకం నుంచి కోవలం నుంచి మహాబలిపురం వెళ్ళాలి. ఈరోజు కొంచెం ఎర్లీగా లేదు. ఈరోజు కొంచెం లేట్గా లేచాను. 4 గంటలకి ప్లాన్ చేసుకున్నాను, కానీ నేను నిద్ర లేసరికి 5:30 అయింది. నేను మ్యాక్సిమం స్పీడ్ 55-60 వరకు వెళ్ళగలుగుతాను. అంతకుమించి నేను వెళ్ళలేను. సుమారుగా 6:10 నుంచి అంటే ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. నుంచి 40 కిలోమీటర్లు అంటే కనీసం నాకు 1 అవర్ పైన పడుతుంది. అంటే 7 గంటలకు అక్కడ చేరుకుంటాం. చూద్దాం. ఇది నా ఫస్ట్ సోలో రైడ్. నేను ఇప్పుడు టీవీఎస్ జూపిటర్ ఎక్స్మార్ట్ కనెక్ట్ మీద వెళ్తున్నాను. ఈ బైక్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. కోవలంకి వెళ్ళి అక్కడి నుంచి ఈసీఆర్ రోడ్డు ఉంటుంది. ఈసీఆర్ రోడ్ నుంచి ఒకటే రూటు మహాబలిపురంకి. ఓఎంఆర్ మీద కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఓఎంఆర్ నుంచి కోవలంకి వెళ్తాం. ఓఎంఆర్ రూట్కి ఏంటంటే కొంచెం మనకి కొంచెం లాంగ్ అవ్వచ్చు. అందుకే ఈసీఆర్ అయితే ట్రాఫిక్ ఉండదు, అదొక హైవే లాగా ఉంటుంది.
కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేదు, లేదంటే ఈ రూట్ చాలా ట్రాఫిక్ ఎక్కువ. ఇది వందలూరు కేలంబాకం రోడ్డు. ఇక్కడ కేలంబాకం జంక్షన్ దగ్గర మనం రైట్ తీసుకుంటాం. రైట్ టర్న్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ వస్తుంది కోవలంకి. అంటే మనం ఓఎంఆర్ నుంచి ఈసీఆర్ రూట్కి వెళ్తాం. ఆ ఈసీఆర్ రోడ్ అనేది సింగిల్ రోడ్డు. ఇంత ఉదయాన్నే మనకి రైడింగ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే వేడి అనేది ఉండదు ఇంజిన్కి. బండి స్కూటీ ఇంజిన్కి అంత స్కూటీ ఇంజిన్ మరి వెనక టైరు అంత వేడెక్కవు. నేను ఇనిషియల్గా స్కూటీ కొన్న కొత్తల్లో ఒకరోజు అనుకోకుండా 20 కిలోమీటర్ రైడ్ చేసిన తర్వాత బ్యాక్ టైరు ఒకసారి టచ్ చేసి చూశాను. ఒకసారి అలా తాకితేనప్పుడు చాలా వేడిగా అనిపించింది. ఇమ్మీడియట్గా నేను షోరూమ్ తీసుకెళ్ళాను, అదే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే వాళ్ళు అది నార్మలేను, అది డ్రమ్ బ్రేక్స్ వల్ల అని వాళ్ళు చెప్పారు. అప్పటి నుంచి కొంచెం నమ్మకంగా ఉంది, ఏం కాదని నమ్మకం. నేను ఈ స్కూటీ మీద చాలా లాంగ్ రైడ్ చేశాను. మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి టు చెన్నై ఇలా. నాకేమో కంఫర్ట్గా అనిపిస్తుంది. కాకపోతే ఇనిషియల్గా అంతగా బాగలేదు, అంటే కొన్ని సమస్యలు వస్తున్నాయి. బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది. అందుకే ఎక్కువ స్పీడ్ అయితే పోలేను. ఎక్కువ స్పీడ్ పోతే షార్ట్ రైడ్ అనుకో కొంచెం దగ్గరగా అయితే వెళ్ళొచ్చు, కానీ మరీ అంత దూరం అంటే దూరాలు అంత స్పీడ్ ఎలా అంటే వెళ్ళలేము. ఈ వైబ్రేషన్స్ ఎక్కువ. ఇది 12 అంగుళాల టైర్ కాబట్టి మనకి వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. స్కూటీ షాక్ అబ్జర్వర్స్ అంతగా పనిచేయవు, బైక్ పనిచేసినంత స్కూటీ షాక్ అబ్జర్వర్స్ స్కూటీకి పనిచేయవు. మనం ఒకదాన్ని ఒకటి కంపేర్ చేయలేము. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే షాక్ అబ్జర్వర్స్ బాగా వర్క్ అవుతాయి. రాయల్ ఎన్ఫీల్డ్, ఎఫ్జెడ్స్ ఇవన్నీ. ఈ స్కూటీ కొంచెం తక్కువ. ఇప్పుడు మనం ఈ ఓఎంఆర్ రోడ్డుకి వచ్చాము. ఇది కేలంబాకం. ఇక్కడ కేలంబాకం నుంచి మనం ఎడం వైపు తిరగాలి. ఎడం వైపు తిరిగి కోవలం రూట్కి వెళ్ళాలి. కోవలం రోడ్డు వైపు వెళ్ళాలి. ఇది మనం ఇప్పుడు కేలంబాకం కోవలం రోడ్డుకి వచ్చాము. ఇక్కడ కోవలం బీచ్ ఉంటుంది, చాలామంది వెళ్తుంటారు. ఇక్కడ చాలా రిసార్ట్లు ఉంటాయి. కాకపోతే బ్లూ ఫ్లాగ్ అనేది కొంచెం ఫేమస్ ఇక్కడ. సూర్యోదయం అయిపోయింది, లేదంటే బీచ్కి వెళ్ళి సన్ రైజ్ రికార్డ్ చేసుకోవచ్చు. మనం సూర్యోదయం చూడాలంటే ఖచ్చితంగా 5 o'clock కన్నా బయలుదేరేటట్టు ఉండాలి.
ఇప్పుడే తెల్లారుతుంది. ఇప్పుడు మనం కోవలంకి దగ్గరగా ఉన్నాం. అది చూడండి సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు. ఇంగ్లీష్లో సూర్యుడిని ఒక ఆబ్జెక్ట్గానే పిలుస్తాం, కానీ తెలుగులో మనం ఒక వ్యక్తిగా ప్రొనౌన్సియేషన్ చేస్తాం. వ్యక్తిగానే అనుకుంటాం, పూజిస్తాం. తప్పులేదు. సూర్యుడు సన్ వల్ల మనకి డి విటమిన్ వస్తుంది, చాలా ఎనర్జీ వస్తుంది. ఇంకా మాట్లాడితే మనం సైంటిఫిక్గా చాలా మాట్లాడుకోవచ్చు, చాలా ఉపయోగాలు ఉంటాయి కూడా. మనకున్న ఏకైక ఎనర్జీ సోర్సు సూర్యుడే. రోజు 1 గంట ఎండలో ఎక్సర్సైజ్ చేయడం చాలా ముఖ్యం. ఈ బిజీ లైఫ్లో మనం చేయలేకపోతున్నాం. ఇటు చూసినా వాటర్ ఉన్నాయి, పక్షులు. బ్యాడ్ స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది. ఇలా వాసన అనేది ఇక్కడ ఈ రూట్లో కామనే. ఇక్కడ పీతలు అమ్ముతారు. ఇక్కడ రొయ్యల కన్నా పీతల కాస్ట్ ఎక్కువ, ఇంపోర్టెడ్ అని చెప్పి బ్లూ కలర్ పీతలు అమ్ముతారు. మనం ఈసా రోడ్డుకి దగ్గరగా ఉన్నాము. ఇక్కడ కూడా టోల్ గేట్ ఉంటుంది. ఇంతకుముందు చెన్నైలో ప్రతి ఒక్క 5 కిలోమీటర్స్కి ఒక టోల్ గేట్ ఉండేది. ఇప్పుడు కొన్ని తీసేశారు, ఎందుకంటే మెట్రో వర్క్ జరుగుతుంది కాబట్టి. సిరిసిరి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ ఓఎంఆర్ రోడ్డు కూడా మొత్తం కవర్ అవుతుంది మెట్రో లైన్. మెట్రో లైన్ వస్తే ట్రాఫిక్ ఏమైనా తగ్గద్దేమో చూడాలి. మనం ఇప్పుడు ఈసా రోడ్డుకి వచ్చాము. ఇదేనండి టోల్ గేటు. ఇక్కడ నుంచి మనం రోడ్ క్రాస్ అయ్యి అవతల రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ ఆగి గమనించి వెళ్దాం, మనకు తొందర ఏం లేదు. ఈసీఆర్ రోడ్డు ఒకసారి మ్యాప్ చెక్ చేసుకున్నాం. ఏదైనా లెఫ్ట్ తీసుకొని మ్యాప్ చెక్ చేసుకుని సరిపోతుంది.
ఇప్పుడే మనం మహాబలిపురంలోకి వస్తున్నాం. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్దాం. మధ్యలో ఏమన్నా రాక్ వ్యూ ఉంటే చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ తిరిగి ఒక చోట ఆగి మనం మ్యాప్ చెక్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే మొదటిసారి నేను ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ నుంచి బీచ్ అనేది ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. మనం ఇప్పుడు మహాబలిపురంలోంచి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా పాత టెంపుల్స్ అనేవి ఉంటాయి, పాత దేవాలయాలు ఉంటాయి. అన్నీ చాలా వరకు రాళ్ళతో కట్టినాయని నేను విన్నాను. ఫస్ట్ టైం వస్తున్నాను కాబట్టి కొన్ని ప్లేస్ వరకే తిరుగుతాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ నుంచి షోర్ టెంపుల్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంది, అంటే 800 మీటర్స్ దూరం ఉండొచ్చు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనం ఇప్పుడు మహాబలిపురంలో ఉన్నాం. ఇక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి మన టార్గెట్. కానీ సముద్రం 1 కిలోమీటర్ ఉంది. బైక్ పార్క్ చేసుకొని సముద్రంలోంచి అటు ఇటు నడిచి కొన్ని వీడియోలు తీసుకున్నాం. ఇక్కడ మనం లెఫ్ట్లో ఆగి కొంచెం మ్యాప్ చెక్ చేసుకుని వెళ్దాం. ఎందుకంటే మనకు అవగాహన లేదని ముందే చెప్పాను కదా. మ్యాప్ చెక్ చేసుకొని ఆ మ్యాప్లో ఉన్న దాని ప్రకారం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుదాం. వీడియోని పార్ట్ 1గా అప్లోడ్ చేస్తాను. తర్వాత బీచ్ వ్యూ, నెక్స్ట్ మహాబలిపురం వరకు సెకండ్ పార్ట్ అప్లోడ్ చేసి థర్డ్ పార్ట్ మహాబలిపురం నుంచి చెన్నైకి దీంట్లో అప్లోడ్ చేస్తాను. నేను ముందు బీచ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక కొండను చూసి దీంట్లో ఇది ఏమన్నా టెంపుల్ అనుకున్నాను. సరే ముందు ఈ టెంపుల్ చూసుకొని తర్వాత సముద్రంకి వెళ్దాం. సముద్రం ఒడ్డున కొంచెం తిరిగి మనం మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. ఇది కొంచెం వింతగా ఉంది, ఫస్ట్ టైం ఇలాంటివి నేను చూడడం. ఇంతకుముందు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి చోటుకి. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువ అయింది. అంతే రాయితో కట్టిన కట్టడాల్లో ఉన్నాయి. కొండనే తొలిచి ఇక్కడనే రాతితో కట్టినట్టున్నారు. మొత్తం రాయి, పెద్ద పెద్ద రాళ్ళు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇక్కడ ఏదో రాశారు. కృష్ణ మండపం. పల్లవులు నిర్మించారండి చెప్పింది అక్కడ. పల్లవులు చూద్దాం ఈ రాక్ వ్యూ ఎలా ఉందో. కృష్ణ మండపం. అన్న కెన్ ఐ గో? బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళొద్దు.